అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామంలో పంచాయతీ అనుమతులు లేకుండా పంచాయతీ నోటిఫికేషన్ తిరస్కరించి చర్చి నిర్మాణం. ద్రాక్షారామం 1వ వార్డులో సూర్య పబ్లిక్ స్కూల్ ఎదురుగా ఉన్న వీధిలో డోర్ నెంబర్ 1-39 శ్రీమతి దేశంశెట్టి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ భీమశంకరం అనువారు పంచాయతీ ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం చేస్తున్నారని అభియోగం. 7/3/2025 శుక్రవారం ఈ రోజు ఉదయం 10 గంటలకు ద్రాక్షారామ పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, హైందవ సైన్యం కంప్లైంట్ ఇచ్చిన పెద్దలు సమక్షంలోని ఈ చర్చి సమస్య మాట్లాడటం జరిగింది. 100 రూపాయలు బాండ్ పేపర్ మీద ఆ ఇంటి యజమాని నేను నమ్మించుకున్నటువంటి ఇల్లు నివాసం ఉంటున్నటువంటి గృహం కట్టించుకుంటున్నానని, ఇది చర్చికి నిర్మాణం కాదని, మేము క్రిస్టియన్స్మే గాని ప్రార్థనలకు కట్టుకోవడానికి కాదని, మా కుటుంబ సభ్యులు మాత్రమే ఉంటాము, వేరే వారు ఉండరని పంచాయతీ సెక్రటరీ, రెవెన్యూ, పోలీస్ వారి ఎదురుగా ఇంటి యజమాని 100 రూపాయల బాండ్ పేపర్ మీద రాసి కుటుంబ సభ్యులందరూ కూడా సంతకాలు చేయించి ఈ కాపీలను పంచాయతీ ఆఫీస్కు ఒక కాపీ, పోలీస్ వారికి ఒక కాపీ, కంప్లైంట్ దారులకు ఒక కాపీ ఇవ్వటం జరిగిందని, ఇక్కడితో గొడవ సద్దుమణిగిందని తెలియజేశారు. అందరికీ నమస్కారం. నా పేరు చెరుకుపల్లి గణేష్ శర్మ, హైందవ సైన్యం కోనసీమ జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు ద్రాక్షారామలో ఒక అక్రమ చర్చ్ నిర్మాణం అవుతోందని మా రాష్ట్ర అధ్యక్షుడు పెనుగొండ దుర్గాప్రసాద్ గారి దృష్టికి రాగా ఆయన ఈరోజు ధర్నాకు పిలుపునివ్వడం జరిగింది. దాంట్లో భాగంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ, అలాగే ఇక్కడ ఉండేటువంటి పంచాయతీ సెక్రటరీ గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, సిఐ గారు కానీ, వీళ్ళందరూ కూడా అసలు ఇది ఏంటి, దీని ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఇక్కడ అని చెప్పి ఈరోజు ఇక్కడ ధర్నా ప్రకటించడానికి కూడా కారణం ఏంటంటే, ఇక్కడ అక్రమ చర్చ్ నిర్మాణం జరుగుతోందని గూగుల్లో ఇది చర్చ్ ప్లేస్ గా అందరికీ కూడా కనిపిస్తోంది. కానీ ఇక్కడికి వచ్చి ఈరోజు ఎవరైతే ఆ నిర్మాణం చేపడుతున్నారో ఆ పెద్ద ఆవిడ దగ్గరికి వచ్చి మాట్లాడితే, బాబు ఇది చర్చ్ కాదు, నాకు ఉండడానికి నివాస గృహం లేదు, పూర్వం ఇక్కడ పాక ఉండేది, నేను ఇక్కడ ఉండడానికి ఇల్లు కట్టుకుంటున్నాను కనుక మేము ఎటువంటి చర్చ్ కూడా నిర్వహించం, మా కుటుంబ సభ్యులు, నాకు 2 కొడుకులు, కూతురు ఉన్నారు, ఎప్పుడైనా వస్తే వారు మేము మాత్రమే మా ఇంట్లో మేము ప్రార్థన చేసుకుంటాం తప్ప ఎటువంటి మైక్ పెట్టడాలు కానీ, ఓటాలు పెట్టడానికి కానీ ఏమీ ఎప్పుడు చేయలేదు, ఇక ముందు కూడా చేయమని చెప్పి ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు. కనుక హిందూ సంఘాల దృష్టికి వచ్చింది ఈ విషయం. కనుక హిందూ సంఘాలందరికీ తెలియజేసేది ఏంటంటే, ఇక్కడ ఈవిడి చర్చ్ నిర్మాణానికి ఎటువంటి పర్మిషన్ కూడా కలెక్టర్ గారి దగ్గర పొంది ఉండలేదు, చర్చికి పర్మిషన్ ఇవ్వలేదు. కనుక ఆవిడ ఈరోజు వ్రాతపూర్వకంగా హిందువులందరికీ, హైందవ సైన్యానికి, ఈ చుట్టుపక్కల ఎవరైతే హిందువులు అబ్జెక్షన్ చేశారో వాళ్ళందరికీ ద్రాక్షారామ గ్రామ పంచాయతీ 1వ వార్డులోనే అక్రమ నిర్మాణం జరుగుతుంది చర్చ్ అని, మేము ఇక్కడంతా హిందువులు ఉండే ప్రదేశంలో చర్చ్ నిర్మాణం జరుగుతుందని హైందవ సమాజానికి తెలియజేయడం జరిగింది, అలాగే అధికారులకి అందరికీ తెలియజేయడం జరిగింది. దాని విషయమై ఈరోజు పంచాయతీకి పిలిపించి అదే చర్చ్ నిర్మాణం ఎవరైతే చేపడుతున్నారో ఆవిడ చేత మొత్తం ఇది చర్చ్ కాదని చెప్పి మాకు అంగీకార పత్రం రాయించి ఇచ్చారు. ఈ సమస్య ఇంతవరకు బాగానే తీరిందని ఫీల్ అవుతున్నాం. నా పేరు సంపతి సత్యనామూర్తి, జనసేన పార్టీ జిల్లా సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. మాది అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం నియోజకవర్గం ద్రాక్షారామ గ్రామంలో పంచాయతీకి సంబంధించింది 1వ వార్డు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి సూర్య పబ్లిక్ స్కూల్ దగ్గర ఒక కట్టడం నిర్మించడం జరుగుతుందండి. దాని మీద ఏంటంటే ఆవిడ క్రిస్టియన్స్ వ్యక్తి కాబట్టి ఆవిడ ఒక నిర్మాణం చేసుకుంటుంటే చుట్టుపక్కల హిందువుకు సంబంధించిన వాళ్ళందరం కూడా మేమందరం కూడా ఆమె దేవాలయం కట్టుకుంటున్న అపోహతో మేము ఆవిడ దగ్గరికి వెళ్ళామా, ఇక్కడ నువ్వు దేవాలయం కడుతున్నావు, ఇల్లు కడుతున్నావా, దేవాలయం కడుతున్నావు అని మేము అడగగా ఆవిడ ఏమందంటే మేము ఇల్లు కట్టుకుంటున్నామండి, నాకు వయసు 70 సంవత్సరాలు, దేశంశెట్టి రామలక్ష్మి, నేను 70 సంవత్సరాలు, నాకు ఇల్లు కట్టుకుంటున్నాను, అంతేగాని దేవాలయం కట్టలేదని చెప్పడంలో మేమందరం హిందూ దేవాలయం సంబంధించిన వాళ్ళందరం కూడా వాళ్ళకి రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. వాళ్ళు వచ్చి దగ్గరకు వచ్చి ఎవరైతే దేశంశెట్టి రామలక్ష్మి ఉందో ఆవిడతో మాట్లాడి ఆవిడ దగ్గర సంతకాలు తీసుకుని సేకరించి ఇరు వర్గాలు మనకి ఎవరికండి మన హిందూకి సంబంధించిన వాళ్ళందరినీ కూడా దగ్గర కూర్చోబెట్టి 1వ వార్డులో ఉన్నటువంటి ప్రజలందరినీ కూర్చోబెట్టి వాళ్ళకి వీళ్ళకి ఏ గొడవలు కానీ మత సామరస్యంగా కూర్చోబెట్టి సామరస్యంగా పరిష్కరించి ఇద్దరిని కూర్చోబెట్టి అంగీకార పత్రం ఆమె చేత రాయించి ఎన్ఓసి సర్టిఫికేట్ రాయించి ఆవిడ ఎటువంటి కార్యకలాపాలు కానీ నేను నివసించే ఇంట్లో ఎటువంటి కూటములు కానీ ఎటువంటి ప్రార్థనా మందిరాలు కానీ నిర్మించరని చెప్పి ఆవిడ స్వచ్ఛందంగా ఆవిడ స్వహస్తాలతో రాసి నిశాని కాబట్టి ఆవిడ ఈలుముద్ర పెట్టి మాకు ఇక్కడ ఎవరైతే హిందూ మతం ప్రచారకులు ప్రెసిడెంట్లు ఉన్నారో వాళ్ళ సమక్షంలోనే గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి, ఎస్ఐ గారికి, అలాగే హిందువులైనటువంటి మా అందరి సమక్షంలో ఆవిడ వినతి పత్రం ఇవ్వడం జరిగిందండి.
ఈ సామరస్యం, ఈ గొడవలు లేకుండా, మత సామరస్యం, మత గొడవలు లేకుండా ఈ యొక్క సామరస్యంగా పరిశీలించడం జరిగిందండి. ఓకే. హలో హలో అందరికీ నమస్కారం అండి. నేను ద్రాక్షారామ 1వ వార్డు పంచాయతీ 1వ వార్డు నుంచి మాట్లాడుతున్నాను. మేము ద్రాక్షారామలో మా అమ్మగారు ఇల్లు కట్టుకుంటున్నారండి. మేము మేము ఇల్లు కట్టుకుంటే ఎవరో చర్చ్ అని చెప్పేసి ప్రచారం చేశారు. ఇది చర్చ్ కాదండి. మేము మా అమ్మగారికి మేము ఇల్లు కట్టుకుంటున్నాము. మేము ఇక్కడ హిందువులు ఉన్నాం, క్రైస్తవులు అందరం మేము కలిసిమెలిసి ఉంటాం ఇక్కడ. కానీ ఎవరో అలా ప్రచారం చేశారు. ఇది కాదని పంచాయతీలో ప్రూఫ్స్ అన్ని మాకు ఇచ్చాము. వాళ్ళ అంగీకారంగా మాకు ఇచ్చారు. ఇది ఇల్లు అండి. మీరు వేరే రకమైన ఏ ఆలోచన పెట్టుకోవద్దు, వేరే ఉంచుకోవద్దు అని చెప్తున్నాను. అందరికీ నమస్కారం అండి. మాకు గత 20 రోజులుగా ద్రాక్షారామ గ్రామ పంచాయతీ పరిధిలో శుక్రవారపేటలోని 1వ వార్డులో జయసింశెట్టి రామలక్ష్మి వైఫ్ ఆఫ్ వేమశంకరం అనేవారు అక్రమంగా చర్చ నిర్వహిస్తున్నారనేసి మాకు లోకల్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగిందండి. దాని మీద మేము వెళ్ళి జయసింశెట్టి రామలక్ష్మి గారిని పిలిపించి, మీరు చర్చ నిర్మాణం కొనసాగిస్తున్నారు అని తెలియవచ్చింది కాబట్టి మీరు దీన్ని వెంటనే క్లోజ్ చేయమని మౌఖికంగా చెప్పడం జరిగింది. అయినా కూడా వాళ్ళు వెనకపోవడంతో నోటీస్ జారీ చేయడం జరిగింది. దీనికి సంబంధించి మాకు విస్తరణాధికారి వారు మరియు మండల పరిషత్ వారు నుంచి కూడా వచ్చిన నోటీస్ ఆధారంగా ఆవిడకి నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే ఆవిడ ఒక ఆ నోటీస్కి రిప్లైగా, నేను గతంలో నాకు పాకం ఉండేది ఇక్కడ, దాంట్లో నేను నివసిస్తూ ఉండేవాడిని. నేను క్రైస్తవురాలైనప్పటికీ కూడా నేను నివాసానికి అనుగుణంగా ఇల్లు మాత్రమే కట్టుకుంటున్నాను, అంతేగాని ఎటువంటి చర్చ నిర్మాణం జరపట్లేదు అనేసి ఆవిడ మాకు ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా మాకు హిందూ సంఘాల నుంచి అదేవిధంగా లోకల్ నుంచి ఎక్కువ ఒత్తిడి కొనసాగుతుండటంతో ఆవిడ పర్మిషన్ లేకుండా చర్చి నిర్మాణం కొనసాగిస్తున్నారనేసి ద్రాక్షారామ గ్రామ పంచాయతీ పరిధిలో ఎటువంటి మతపరమైన నిర్మాణాలకు సంబంధించి చేపట్టరాదని ఒక ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయినా కూడా వాళ్ళు గుర్తు తెలియని వ్యక్తులు ఆ ఫ్లెక్సీని తీసివేసి నిర్మాణం నిన్నటి నుంచి కొనసాగించడం జరుగుతుంది. దాని మీద మేము ఎస్ఐ గారికి కూడా కంప్లైంట్, అలాగే మా పై అధికారులకు కూడా ఇవ్వడం జరిగింది. అయితే హైందవ సంఘాల వారు ఈరోజు ఇక్కడ ధర్నాకి పిలుపునివ్వడంతో ఈరోజు ఉదయం కన్స్ట్రక్షన్ ఆఫ్ చేయించడం జరిగింది. హైందవ సంఘాల వారు కూడా ఇరువురు కూడా కూర్చొని కొంతమంది మధ్యవర్తులతోటి దీనికి సంబంధించి చర్చలు జరిపి కేవలం వారు కుటుంబ సభ్యులు మాత్రమే దీంట్లో నివాసానికి అనుగుణంగా ఉండి, ఏదైనా ఉంటే వాళ్ళ కుటుంబ సభ్యులు మాత్రమే మామూలుగా పూజ గదిలో పూజ ఎలా చేసుకుంటారు అదేవిధంగా ప్రార్థన చేసుకుంటాం తప్ప ఇతర వ్యక్తులు ఎవరిని దీంట్లోకి మేము లోనికి అనుమతించమని, ఎటువంటి ప్రార్థనలు చేయమని చెప్పి మాకు ఒక 100 రూపాయలు దాని మీద వాళ్ళ కుటుంబ సభ్యులందరూ కూడా అప్పిడి పెట్టి ఇవ్వడం జరిగింది. దీనికి ఇరు వర్గాలు కూడా సంతృప్తి చెంది భవిష్యత్తులో ఎప్పుడైనా సరే దాంట్లో ప్రార్థనలు జరిపితే కనుక దానిని మేము తీసుకునే చర్యలకు, సివిల్ క్రిమినల్ చర్యలకి వాళ్ళ బాధ్యత ఉంటారని చెప్పేసి మాకు ఒక అప్పిడి పెట్టి రాసి హైందవ సైన్యం మరియు గ్రామస్తులు మరియు ఎస్ఐ గారు, సిఐ గారు, ఆర్ఐ గారు, ఇతర అధికారుల సమక్షంలో ఇది ఇవ్వడం జరిగిందండి. దీనికి ఇరు వర్గాలు రాజీపడి దీని మీద ఈ సమస్యను అంతటితో క్లోజ్ చేసి వాళ్ళకి దీనికి సంబంధించి క్లోజ్ అయింది. వాళ్ళ నిర్మాణానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా వాళ్ళ గృహాన్ని నిర్మించుకోవడానికి అనుమతి తెలిపినారు. ధన్యవాదాలు.